దేవుని ఎంపిక అని రాసుకోండి. ప్రైజ్ ది లార్డ్. దేవుని ఎంపిక చాలా అద్భుతంగా ఉంటుంది, ఆశ్చర్యకరంగా ఉంటుంది. మనం కొన్నిసార్లు ఊహించాం మన జీవితాల్లో దేవుని అంటే ప్రపంచంలో మానవుని ఎంపిక, మానవుని ఆలోచన శ్రేష్టమైంది, మంచిది, చూడటానికి బాగుండేది, ఇలా రకరకాలుగా ఎంచుకుంటారు మానవులు. కనుక జనరల్ గా ప్రపంచం సహజం. మనం ఎక్కడికి వెళ్ళినా ఓ బట్టలు కొన్నా, ఒక మంచి వస్తువు కొనుక్కొని, ఏది కొనుక్కున్నా శ్రేష్టమైనది చూసి మనం కొనుక్కోవడం మన జీవితంలో మన ఆనవాయితీగా మన జీవితంలో చేసుకుంటాం, మన కష్టాయితం నష్టపోకుండా. అలాగే దేవుని ఎంపిక చాలా ఆశ్చర్యంగా, చాలా అద్భుతంగా, మానవుని హృదయానికి, మానవుని మనస్సు కూడా అందరదు. అది అగోచరం. దేవుని స్తోత్రం. న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయాన్ని చదివితే, న్యాయాధిపతుల గ్రంథము 11వ అధ్యాయము చదివితే మొదటి నుండి 3 వచనాలు ఒకసారి చూద్దాం. గిలాదు వాడని యొక్క పరాక్రమం గల బలాఢ్యుడు, అతడు వేశ్య కుమారుడు. గిలాదు యొక్తాను కనెను. గిలాదు భార్య అతనికి కుమారులను కనగా వారు పెద్దవారే యొక్తాతో, నీవు అన్య స్త్రీకి పుట్టిన వాడు గనుక తన తండ్రి నీకు స్వాస్థ్యం లేదనేది. యొక్త తన సహోదరులిద్దరి నుండి పారిపోయి టోబు దేశం నివసింపగా అల్లరి జనమును యొక్త వద్దకు వచ్చి అతనితో కూడా సంచరించుచుండెను. బైబిల్ చెప్తుంది, యొక్త బైబిల్ గ్రంథంలో వేశ్యకుమారుడు. అతడు వేశ్యకుమారుడు. వేశ్యకుమారుని మీరు ఎక్కడికి వెళ్ళండి, బయటకు వెళ్ళండి, ఒరే మీ అమ్మలాగా అనేస్తారు. కొంతమంది డైరెక్ట్ గా అంటారు, కొంతమంది ఇండైరెక్ట్ గా అంటారు. రకరకాలుగా అవమానపరుస్తూ, దుఃఖపరుస్తూ, గాయపరుస్తూ, చాలా బాధపెడుతూ, ఆయన వేదనకరమైన మాటలు అంటూ అతన్ని గాయపరిచినటువంటి పరిస్థితి ప్రపంచంలో ఉన్నాయి. అలాంటిది వేశ్యకుమారుని దేవుడు ఎంత ఆశ్రయించాడు. గ్లోరీ టు గాడ్. ఎంత ఆశ్రయించాడు, ఎంత అద్భుతంగా దీవించాడు. బైబిల్లో ఓసారి దేశం మీదకి అమ్మోనీయులు దండెత్తారు. అమ్మోనీయులు దండెత్తే అమ్మోనీయులతోని వీళ్ళు యుద్ధం చేసే శక్తి వీళ్ళు చాలదు. అప్పుడు గిలాదు పెద్దలందరూ కలిసి ఈ యొక్త దగ్గరికి మళ్ళీ వచ్చి, అయ్యా నువ్వు బలాఢ్యుడివి, నువ్వు మాకు సహాయం చేయి, నువ్వు అందరికీ రాజుగా పెద్దగా ఉండు గాని అంటారు. నిజమేనా ఇది? దీనిలో ఇంకైనా కుట్ర ఉందా అడుగుతాడు. లేదు, మేము అందరూ కలిపి నిర్ణయించుకున్నాం, నువ్వు మాకు కానీ యుద్ధాన్ని జయము అనుగ్రహించేటట్టుంటే మేము తప్పకుండా నేనే రాజుగా అనుకుంటాం అని వాళ్ళు మాట ఇస్తారు. మీరు బైబిల్ గ్రంథం పరిశీలించండి. వీళ్ళు దేవునితో ఒప్పందం చేసుకున్నారు కదా, సారీ యొక్తతో ఒప్పందం చేసుకున్నారు, కానీ యొక్త దేవునితో ఒప్పందం చేసుకున్నాడు. ఎలాగా? నీవు నాకు అమ్మోనీయులతో గాని యుద్ధంలో నాకు అమ్మోనీయుల మీద విజయంగా నాకు ఇస్తే, నా ఇంటికి నువ్వు వెళ్ళినప్పుడు మొదటి ఏదుగా నా కంటికి కనబడుతుందో నేను దాని బలిగా నీకు అర్పించేస్తాను. ఈ యొక్త దేవుని సొల్లో మొక్కుబడి చేసుకుంటాడు. దేవుడు ఆశ్చర్యకాడు, గొప్పవాడు, ప్రేమమయుడు. ఆయనకి మనకి ఇన్ని తేడాలు ఉంటాయి, కానీ ఆయనకి తేడా ఉంటుంది. ఆయన ఎంపిక చాలా గొప్పది. వెంటనే ఆయన అద్భుతమైన కార్యం ఏంటంటే, ఇతనికే సాయం చేశాడు, యొక్తకే సాయం చేశాడు, అమ్మోలేని గొప్ప విజయం ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కనుక ఇక్కడ మీరు బైబిల్ గ్రంథం గమనించండి. అతడు మంచి ఉన్నతమైన పొజిషన్లోకి తీసుకెళ్ళిపోయాడు దేవుడు. ఎవరిని? యొక్తని. అంత స్థాయిని తీసుకెళ్ళిపోయాడు బైబిల్ గ్రంథంలో. మీరు బైబిల్ గ్రంథంలో దేవుని పాదాలు జ్ఞాపం చేసుకుంటే, యొక్త ఇచ్చిన కుమార్తె కూడా మంచి దైవికమైన భక్తి గల, దేవుని మాట మీద నిలకడ, నిశ్చయము, తీర్మానము లేక స్థిరమైనటువంటి వ్యక్తిగా ఆ బిడ్డను కూడా మనం చూడగలుగుతాం. తండ్రి కూతురు ఇద్దరు కూడా, తల్లి అని ఎక్కడ మనకు రాయబడలేదు, కానీ తండ్రి కూతురు ఇద్దరు కూడా దేవుని చిత్తానుసారం ఒక వేశ్య కుమారుణ్ణి యుద్ధంలో జయమాత్రమే కాదు, రాజుగా చేసిన పరిస్థితే కాదు, లేక అతని జీవితంలో కుమార్తె కూడా దైవిక వ్యక్తిగా ఉన్నటువంటి పరిస్థితిని చూసారా? ఒక వేశ్య కుమారుని దేవుడు దీవించిన విధానం ఎంత గొప్పది. మనం అనుకుంటాం, ఏదో అనుకుంటాం, ఆలోచిస్తాం. ప్రైజ్ ది లార్డ్. వాళ్ళ పూర్వీకులు గొప్ప కుటుంబంలో పుట్టారు కనుక వాళ్ళకి ఈ ఆశీర్వాదం వచ్చింది. నో, ఏం కాదు. దేవుని ఎంపిక చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది. ఆయన ఎన్నిక చాలా గొప్ప అద్భుతం ఉంటుంది. మనం చాలాసార్లు తెలియదు కాదు, మీకు నేను పునర్జ్ఞాపం చేస్తాను. కొన్నిసార్లు మన జీవితంలో మనం ఆలోచిస్తాం, ఏంటి పరిస్థితి, ఏంటి జీవితం అని ఆలోచిస్తాం. మనం ఊహించం. బైబిల్ గ్రంథంలో దేవుని వాక్యంలో మనం నేర్చుకుంటే, ఇతనికి ఎంత గొప్ప అద్భుతం కొప్పించాడంటే, కూతురు దైవికమైన భక్తి గల స్త్రీ, తండ్రి తనకిచ్చిన దేవుడికి ఇచ్చిన మాటను నెరవేర్చడానికి తను కూడా తన మద్దతును తెలుపుతూ, నాన్న నువ్వు దేవునికి ఇచ్చిన మాట నెరవేర్చుకో, తప్పకుండా నన్ను
యెహోవాకు దాని బలిగా అర్పించి నేను కన్యాత్వం నుంచి 3 నెలలు ప్రలాపించిన పిమ్మట నువ్వు అట్లా చేయనానా అని చెప్పి తండ్రికి హితో పలుకుతుంది కూతురు. అంటే దైవిక భక్తి అన్నది మన కులాన్ని బట్టో, మతాన్ని బట్టో, లోకాన్ని బట్టో, పరిస్థితులను బట్టో ప్రభం కాదు. దేవుని దైవ చిత్తం కూడా దీంట్లో సంపూర్ణంగా ఉంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఆశ్చర్యపోతాం ఇక్కడ మనం దేవునికి మహిమ. అతనికి ఆమెకు ఒక తల్లి కూతురైతే ఉంది గాని, తల్లి ఉంది లేకపోతే ఆమె పెంచింది కానీ ఎక్కడా రాయబడలేదు. కానీ ఆ బిడ్డ కూడా మరి తండ్రి పెంచాడో, దాది పెంచిందో, లేతే తన తల్లి కొనాలు పెంచు మరి చనిపోయిందో తెలియదు మనకి. భార్య ఉంచలేదు. కానీ ఈమె పెరిగిన విధానం ఎంత దేవుని మాట మీద నమ్మకంగా, నీతిగా, మాట మీద వాక్యం మీద నిలబడి తన సుఖాన్ని గాని, తన పరిస్థితిని గాని, తన మరణం గురించి కూడా తను ఆలోచించలేదు. తన దేవుని గురించి ఆలోచించలేదు. అయినా నాన్న నువ్వు దేవుడికి ఇచ్చిన మాట, దేవుని మాట మీద నిలబడిపోయింది. దేవుడు మాట మీద ఎక్కువ గౌరవించింది. దేవుడు మాటకే ప్రాధాన్యత ఇచ్చింది. దేవుని మాటకే ఎక్కువ గౌరవాన్ని చూపించింది. దేవుని మాటకే ఎక్కువగా స్థిరంగా తనకు ఆలోచన తెలిపింది. ప్రైజ్ ది లార్డ్. ఈనాడు బైబిల్ గ్రంథంలో మన జీవితాల్లో కూడా మనం కూడా దేవుని మాటకి తగినంత స్థితి ఇస్తే మన కుటుంబాలు ఇంకెంత బాగా కట్టబడి కదా. మన జీవితంలో దేవుని మాటకి ప్రైజ్ ది లార్డ్ గౌరవం ఇచ్చి, ప్రైజ్ ది లార్డ్ ఆలోచించండి. ఉన్న వారందరూ ఈ రోజు 10 మంది ఉన్నా పర్వాలే, కొద్ది మంది ఉన్న పర్వాలే, సత్యాన్ని గ్రహిద్దాం. దేవుని స్తోత్రం. దేవుని మాటకు అయినా ఆఫీసర్ల మాట వింటాం, పెద్దల మాట వింటాం, లేకపోతే అన్నదమ్ముల అక్క చెల్లి మాట వింటాం, కుటుంబీకుల పెద్దల మాట వింటాం, లేక కొన్నిసార్లు భార్య మాట వింటాం, భర్త మాట వింటాం, లేక ఈ యవనస్తులు అయినా స్నేహితుల మాట వింటుంటారు, రకరకాల ప్రాధాన్యత. కానీ ఈ అన్నిటికంటే దేవుని మాటకు ఎంత గౌరవం ఉంది, ఎంత విధేయత ఉంది, ఎంత విశ్వాసం ఉంది, ఎంత ప్రాధాన్యత ఉంది మన జీవితంలో. ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. దేవుని పాదాల దగ్గర నేర్చుకోండి. తండ్రి నిజమే, నా భర్త మాట కంటే, నా భార్య మాట కంటే, నా పిల్లల మాట కంటే, నా కుటుంబం మాట కంటే, సంగమ సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరి మాట, నా దేవుని మాటను నేను గౌరవిస్తే అయ్యో ఎస్రియలు నా మాట విని నీకు ఎంత మేలు, ఎంత మేలు. దేవుని మాట మీద అంత తగినంత గౌరవం, తగినంత బాధ్యత, తగినంత భారం ఉంటే మన జీవితాలు ఇంకెంత ఆశ్రయించబడిన. దేవుని స్తోత్రం. బైబిల్ గ్రంథంలో ఉంది. లేక గిలాదు వాడైన యెఫ్తా తన కుమార్తె చరిత్ర బైబిల్ గ్రంథంలో లిఖించబడిపోయింది. బైబిల్ గ్రంథం రాయబడిపోయింది. దేవుని స్తోత్రం. కన్యాత్వం నుంచి ప్రలాపించిన బైబిల్ మొత్తం మీద ఒకే ఒక్క స్త్రీ. గ్లోరీ గాడ్. ఎవరు ప్రలాపించలేదు. పరిశుద్ధులు కావాల్సింది కాదని చెప్పలేదు, బట్ ప్రలాపించలేదు ఎవరు కూడా. కానీ కన్య ప్రలాపించింది. దేవుని స్తోత్రం. సంఘము దీన్ని ఆత్మీయంగా తీసుకోండి. ప్రైజ్ ది లార్డ్. యెఫ్తా కూతురు కన్యాత్వం ప్రలాపి, మరి సంఘము యేసుక్రీస్తు రక్తం ద్వారా కడగబడిన తర్వాత నేను ఒక్కడే పురుషునికి కన్యగా మిమ్మల్ని ప్రదానం చేస్తానని భక్తుడు 2 కొరింథీయుల పౌలు గారు రాస్తారు. మరి మనం కూడా ప్రదానం చేయబడిన వ్యక్తులమే కదా. మరి మన జీవితంలో ఏంటి? మన జీవితంలో మనం ఎంతవరకు దేవునికి అలాంటి దైవికమైన స్థితిని మనం ఇవ్వగలుగుతున్నాం? ప్రభా కనికరించి మన కన్యాత్వాన్ని, అయ్యా మన దైవత్వాన్ని, మన ఆత్మీయతని, మన దేవుని మహిమ జీవితాన్ని మనం ఎంతవరకు కాపాడుకునే బద్దులుగా మనం ఉండగలుగుతున్నాం? ఒక్కసారి జ్ఞాపకం. దేవుని ఆత్మీయ స్థితి అండి. దేవుడికి ఇచ్చిన మాట, దేవునికి లోబడిన మాట ఎంత గొప్పది. ఈ రోజు బైబిల్ గ్రంథం దేవుని వాక్యం చెప్తుంది. దేవుని మాట కొరకు ప్రాణాలు ఇచ్చేవారు ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. ఈ దేవుని పాదాల దగ్గర ఈ రోజు మన జ్ఞాపకం, దేవుని మాటను ప్రక్కన పెట్టి నాశనం అయిపోయిన వారు కూడా ప్రపంచంలో ఉన్నారు. ఆలోచించండి. బాప్తిస్తాలప్పుడు దేవుని మాట ఇచ్చేస్తాం. అయినా సమస్యలు చోటు దేవుని మాట ఇచ్చేస్తాం. కష్టం చోటు దేవుని మాట ఇచ్చేస్తాం. మన సమస్య పరిస్థితులు మన బాధకరంగా ఉన్నప్పుడు మాట ఇచ్చేస్తాం. మళ్ళీ మాటను కోల్పోతుంటాం. మాటను పక్కన పెట్టేస్తుంటాం. మన ఇష్టాన్ని నెరవేర్చుకుంటూ వెళ్ళిపోతుంటాం. మన ఆలోచన నెరవేర్చుకుంటూ మన జ్ఞానాన్ని ప్రత్యక్షపరచుకొని వెళ్ళిపోతుంటాం. ఎంతవరకు దైవ దృష్టికి ఇది న్యాయమని ఇప్పుడు ఆలోచించామా? ఈ రోజు తండ్రి పాదాల దగ్గర ఆలోచించండి. నిజమే కదా. బైబిల్ గ్రంథం దేవుని మాటకి ఎంత ప్రాధాన్యత ఇచ్చిందో యవనస్తురాలు. ఈనాడు యవన జీవితాలు ఎందుకు అనేకమైన విషయాలు మన ప్రపంచంలో చాలా మంది భ్రష్టత్వాన్ని వెళ్ళిపోవడం కారణం ఏంటి? ప్రైజ్ ది లార్డ్. దేవుని మాటను పక్కన పెట్టేస్తున్నారు. దేవుని మాటను పక్కన పెట్టేస్తున్నారు. అనేక మంది భార్య భర్తల జీవితాలు, కుటుంబాలు ఎందుకు అలా భిన్నత్వంలోకి దైవ దృష్టి వ్యతిరేకం వెళ్ళిపోవడం కారణం ఏంటి? దేవుని మాటను పక్కన పెట్టేస్తున్నారు. జాగ్రత్త మీరు గమనించాలి. దేవుని మాటను పక్కన పెట్టేస్తున్నారు. అయినా అలా కనీసం దేవుని మాటకు కనీసం ప్రాధాన్యత ఇవ్వకుండా, దేవుని మాటకు లోబడకుండా, దేవుని మాటకు తగినంత బాధ్యతగా ప్రవర్తించకుండా, దేవుని మాటను పక్కన పెట్టి మనుషుల మాట, లోక మాటలు, పరిస్థితులకి లోకాసన వాటికి మనం లోబడి జీవించిన విధానం ఎంతవరకు? కనుక తండ్రి పాదాల దగ్గర
పరిశుద్ధాత్మ దేవుడు నాతో మీతో మాట్లాడుతున్నాడు. పరిశుద్ధాత్మ నాతో మీద దర్శిస్తున్నాడు ఉదయ కాలంలో. నాయన దేవుని మాటకు ఒక్క వేశ్య, బైబిల్ గ్రంథంలో వేశ్యకు పుట్టిన ఒక కుమార్తె అయినా ప్రజలు వేశ్య అయిపోలే. ప్రైజ్ ది లార్డ్. బైబిల్ గ్రంథంలో దేవుని వాక్యం, మా తండ్రి మా నాన్నమ్మ వేశ్య కదా, మరి యొప్తా వేశ్యకు పుట్టాడు కదా, మరి బైబిల్ వేశ్యకు మా నాన్నమ్మ వేశ్య కదా, నేనైతే తప్పే ఉంది అన్న ఆలోచన రాలే. ఆమె దైవికంగానే భక్తిగానే ప్రభువుగానే దేవుని మాటకు లోబడినటువంటి యవ్వన బిడ్డ. సంఘంలో ఉన్న యవ్వనస్తులందరూ దేవుని మాటకు లోబడితే నీ భవిష్యత్తు బంగారు భవిష్యత్తు కదా. నీ ఆత్మీయంగా ఉద్యోగ పరంగానే, ఆత్మీయ వివాహం పరంగానే, కుటుంబంలో ఏదైనా సరే అద్భుతమైన భవిష్యత్తు కదా. దేవుని మాటకు ముఖ్యంగా ప్రపంచంలో మనుషుల మాట కాదు, లోక మాట కాదు, పరిస్థితుల మాట కాదు. వద్దు బైబిల్ గ్రంథంలో శారీరకంగా లోక సంబంధంగా తీసుకున్న నిర్ణయాలు దేవునికి అనుకూలంగా ఉండవు. దేవుని చిత్తానుసారంగా, దేవుని వాక్యానుసారంగా, దేవునికి మహిమకరంగా తీసుకునే నిర్ణయాలకి దేవుడు ప్రాధాన్యత ఇస్తాడు. ఆయన చిత్తాన్ని ఎవరు గ్రహిస్తారో, ఆయన చిత్తానికి ఎవరు లోబడతారో, ఆయన చిత్తాన్ని గ్రహించి ఎవరు నిర్ణయాలు తీసుకుంటారో ఆ నిర్ణయం దేవుడు ఆశ్రయిస్తాడు. బైబిల్ గ్రంథంలో దేవుని వాక్యం ఉంది, నాన్న నువ్వు దేవుని మాటకు లోబడు, నాన్న నువ్వు దేవుని మాటకు నువ్వు చెప్పినట్టు ఆ మాటకు నువ్వు లోబడి నన్ను దయచేసి నువ్వు ఇచ్చే పర్లేదు, దేవునికి ఇచ్చే నాన్న. నీ మాటను వెనక్కి తీసుకోకు నాన్న. దేన్ని నేను వెనక్కి తీసుకోవచ్చు కానీ దేవుని మాటను వెనక్కి తీసుకోకు నాన్న, వద్దు నాన్న అని ఆమె బైబిల్ షీ కంపెల్డ్ హిస్ ఫాదర్. ఆమె తన తండ్రిని బలవంతం చేసి, నువ్వు ఎలా ఇచ్చిన మాట నెరవేర్చుకున్నాను, నేను ప్రలాపిస్తాను. ప్రైజ్ ది లార్డ్. ఈ రోజు అలాంటి యవనస్తులు ఎంతమంది ఉంటారు. దైవ చిత్తాన్ని పక్కన పెట్టి, దైవ వాక్యాన్ని పక్కన పెట్టి అన్ని జీవితాల్లో ఫెయిల్ అయిపోతున్నారు. ఆయన ఓటం పాలైపోతున్నారు. యవనస్తులు కుటుంబాలు ఓటం పాలైపోతున్నారు. ఎందుకు ఇవ్వనంటే దేవుని మాటకు కుటుంబంలో ప్రాధాన్యత లేక, వాక్యాన్ని ప్రాధాన్యత లేక. మన జీవితాలు అందరూ జ్ఞాపకం చేసుకుందాం. నన్ను క్షమించు ప్రభా, నన్ను క్షమించయ్యా. నిజమే, నీ మాటను పక్కన పెట్టేస్తున్నాం. మా అధికారుల మాట వింటున్నాం, లోక మాట వింటున్నాం, ఈ ప్రపంచ పెద్దల మాట వింటున్నాం, పూర్వీకుల మాట వింటున్నాం, రకరకాల మా కుటుంబ పెద్దల మాట వింటున్నాం, రకరకాల మాట వింటున్నాం. దేవుని మాట దగ్గరికి వచ్చేసరికి ఆలోచిస్తున్నాం, పక్కన పెట్టేస్తున్నాం. ప్రభా అలా వద్దు నాన్న, ఈ రోజున చాలా వద్దు. జీవిత భవిష్యత్తు, నీకు ఎగ్జామ్స్ లో మంచి మెరిట్ కావాలా, ఆయన మాటకు లోబడవు. నీ మంచి యోగ్యమైన వివాహం కావాలా, ఆయన మాటకు లోబడవు. నీకు మంచి పర్మనెంట్ జాబ్ కావాలా, దేవుని మాటకు లోబడవు. ప్రైజ్ ది లార్డ్. ప్రపంచంలో అనే పరిస్థితి వేరు, నువ్వు దేవుని బిడ్డవు కనుక దేవునికి లోబడితే దేవుడు అద్భుతం చేయడానికి ఏమాత్రం వెనకాడ్డావు. ప్రైజ్ ది లార్డ్. ఏ స్థితిలో నువ్వు లేవనెత్తేస్తాడు దేవుడు. గొప్ప స్థాయి నీకు ఇచ్చేస్తాడు. ఎవ్వరు ఊహించని గొప్ప ఉన్నత శిఖరాలకు నిన్ను కూర్చోబెడతాడు దేవుడు. నీతిమంతులను చూడకపోడు, గనుడితో రాజులతో ఆయన కూర్చొని పెట్టిన బైబిల్ గ్రంథం చెప్తుంది. లేఖనం తప్పకుండా నెరవేర్చబడుతుంది. నువ్వు మామూలు దేవుడు నిన్ను చిన్న చూపు చూడ్డావు. ఒక వేశ్య కుమారుడికి ఇచ్చిన ఆధిక్యత ఒక గొప్ప ఉన్నతమైనటువంటి రాజుని చేశాడు. మొత్తం ఆ గిలాదు, ఆ ప్రాంతాలకి, ఆ పరిస్థితులు కానీ మొత్తం ఆ దేశానికి రాజుని చేశాడు దేవుడు యొప్తాని. ఆ యొప్తా మాట ఇప్పుడు అందరికీ మనకు, ఎందుకంటే యుద్ధంలో అమోనీయుల మీద యుద్ధం చేయించాడు. దేవుడు గొప్ప కార్యం చేశాడు తనకి. ఆయన దేవుడు మాటను ఆయన ఇప్పుడు నిజమే తల్లి అయితే అలాగని తాను కూడా ఒప్పుకోండి. నిజమేనమ్మా, ఒక్కదాని కుమార్తె కదా, ఇంకా ఏ పరిస్థితులు దేవుడి మాటకి పక్కన పెట్టకుండా దేవుడి మాటలో పడ్డాడు. యొప్తా జీవితం చారిత్రాత్మక ఆశీర్వాదకరంగా బైబిల్లో రాయబడింది. ఈరోజు మన జీవితం ఏంటి? తండ్రి ఒక వేశ్య కుమారుడికి ఎంత ఆధిక్యత, ఎంత ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. ప్రార్థన. బైబిల్ అందరూ మరొక మాట చూద్దాం. ఆమోస్ గ్రంథం 7వ అధ్యాయం 15వ వచనం. నా మందలను కాచుకొనుచుండగా యెహోవా నన్ను పిలిచి, నీవు పోయి నా జనులకు ఇశ్రాయేలు వారికి ప్రవచనం చెప్పుమని నాతో సెలవిచ్చెను. ప్రైజ్ గాడ్. పశువుల కాపర్ని దేవుడు ప్రవక్తగా మార్చేశాడు. ప్రైజ్ ది లార్డ్. ఆయన జనులు ఏమిటి? ఇశ్రాయేలీయులు. నా జనులకు వెళ్ళి ప్రవచనం చెప్పమన్నాడు ఈ ఆమోసు. నేను ప్రవక్తనే కాను, ప్రవక్త శిష్యుని కాను మీద రాస్తాడు. అందుకు ఆమోసు అమధ్యాతుటను, నేను ప్రవక్తనైనా కాను, ప్రవక్త శిష్యునైనా కాను, కానీ పశువుల కాపరిని మేడి పండ్లు ఏరుకొని వాడను. నా మందలు నేను కాచుకొని చుండగా యెహోవా నన్ను పిలిచి, నీవు పోయి నా జనులకు ఇశ్రాయేలు వారికి ప్రవచనం చెప్పమని నాతో సెలవిచ్చాను. దేవునికి స్తోత్రం. ఆయన ప్రవచనం మామూలుగా లేదు, చాలా పవర్ఫుల్. ప్రవచనం అంటే ఏదో నువ్వు ఇలాగ ఆశీర్వాదం పెడతావు అమ్మా, అలా ఆశీర్వాదం పెడతావు బాబు అనలేదు. ఎలా ఉంచండి ఇక్కడ,
ఎంత ప్రవచనం, ఎలాంటి యెహోవా మాట ఆలకించము, ఇశ్రాయేలును గూర్చి ప్రవచింపకూడదని, ఇస్సాకు సంతతి గూర్చి వారిని గూర్చి మాట జార విరవకూడదని నీవు ఆజ్ఞించున్నావే. యెహోవా సెలవిచ్చింది ఏమనగా, నీ భార్య ఈ పట్టణమందు వేశ్యగును, నీ కుమారులను కుమార్తెను ఖడ్గము చేత కురుదురు, నీ భూమి నూలి చేత విగాబడును, నీవు అపవిత్రమైన దేశమందు చత్తువు, అవశ్యమైనగా ఇశ్రాయేలు తమ దేశం విడిచి చెరగొనబడదురు. దేవునికి మహిమకరంగా బైబిల్ గ్రంథం పరిశీలించండి. దేవునికి వాక్యం చెప్తుంది ఎంత భయంకరమైన ప్రయత్నాడు. దేవుడు ఒక రాజుకి ఇస్తున్నటువంటి ప్రవచనం ఎంత అద్భుతం. బైబిల్ గ్రంథంలో మతి బాధే ఈ అమధ్యకి. అది ఏమిటి, ఇది ఏంటి, పశువులు కాపాడంటే ప్రవచనం ఏంటి, ఎంత పవర్, ఎంత శక్తివంతమైన పవర్. నువ్వు వెళ్ళి అందుకే చెప్పాడు 12వ వచనం చూడండి. 12వ వచనం అదే అధ్యాయంలో నేను 7వ వచనం 12వ చదువుతున్నాను. మరియు అమధ్య ఆమోసుతో ఇట్టనను, ఏకదర్శి తప్పించుకుని యోధా దేశంలోకి పారిపోము, అచ్చటనే భత్యము సంపాదించుకోము, అచ్చటనే నీ వార్త ప్రకటించము. చూసారా, అని ఇక్కడ స్వార్థ ప్రకటించకూడదు, ఇక్కడ నువ్వు ఉండకూడదు, నువ్వు వెళ్ళిపో. నో, దేవుడు నాకు ఎక్కడ ఉండమంటే అక్కడ ఉండాలి. దేవుడు నాకు ఏం చెప్పండి, ఇదిగో నా పరిస్థితి, నేను ప్రవక్తని కాను, నేను మేడి పండు ఏరుకున్న పశువులు కాపరుగా నన్ను దేవుడు పిలిచి తన ప్రజలకు ఇశ్రాయేలుకు నాకు ప్రవచనం చెప్పని నన్ను పంపించాడు. ఇక నాకు చెప్పాడు. ఎంత అతనికే రాజుకి ఆశ్చర్యం వేసింది. రాజుకే ప్రవచనం చెప్తున్నాడు, నీ భార్య వేసైపోద్ది. ప్రైజ్ ది లార్డ్. ఎవరు ఊహించరు. శిరఛేదనం మామూలు ఏం ఛేదనం చేసినా పర్వాలేదు, ప్రవచనం కరెక్ట్ చెప్పాడు. చూసారా, ఒక్క జస్ట్ పశువులో కాపరి, ఏమి అతనికి తెలియదు, అతనికి చదువు కానీ తెలివి కానీ జ్ఞానం కానీ ఏం లేదు. కానీ ఎలాంటి ప్రవచనం కూడా మామూలు కాదు. మనిపోతారు. నీ భార్య పట్టమందు వేశ్యవును, నీ కుమారులు కుమార్తెను ఖడ్గము చేత కూరుదురు, నీ భూమి నూలు చేత విభాగమును, నీవు అపవిత్రమైన దేశంలో చత్తువు, అవశ్యంగా ఇశ్రాయేలు తమ దేశం విడిచి చెరగొనబడతారు. టెరిఫిక్ ప్రొఫెసీ. భయం వేస్తుంది ఆ ప్రొఫెసీ ఉండేవాడు. అలాంటి ప్రొఫెసీని ప్రకటించేసాడు. దేవుడు ఎంపిక ఎలా ఉంటుంది చూసారా, పశువులు కాపరిని తీశాడు, పిక్ చేశాడు. దేవుని స్తోత్రం. దేవుని ఎంపిక ఎంత బాగుంది, ఎంత గొప్పది. ఈరోజు తండ్రి పాదాల దగ్గర నాకు మీకు కూడా ప్రభా నిజమైన ఆయన. ఒకప్పుడు మన జీవితంలో కూడా మనం ఎందుకు పనికిరాని వారం, నీ చాతి నిజమైన పరిస్థితిలో మనం ఉన్నవాళ్ళమే. ఎందుకు అన్ని జల్లు మనం ఎందుకు పనికిరాని అలాంటి దేవుడు మనని పిక్ చేసి పట్టుకున్నాడు అని దైవికంగా మనం నిలబెట్టాడంటే దానికి తగినట్టుగా నేను మీరు ఎలా ఉండాలి, ఎలా జీవించాలి, ఎలా ప్రవర్తించాలి, ఎలా ఉండాలి, ఎలా ప్రభువు తెస్తే మహిమ తెచ్చినట్టు ఉండాలి. ఇవన్నీ మనం ఎందుకు జ్ఞాపం చేసుకోకూడదు? దేవుని ఎంపిక. పరిశుద్ధాత్మ దేవుడు ఉదయకాలం నాతో మాట్లాడుతున్నాడు, మీతో మాట్లాడుతున్నాడు. ఆయన ఎంపికను ఆయన చిత్తానుసారంగా ఆయనకు అనుకూలంగా ప్రభా నిజమే తండ్రి, నీ మాటకు తగినంత ప్రాధాన్యత ఇవ్వక చాలాసార్లు మేము ఈ లోకస్తుల మాట, ఈ లోక పరిస్థితుల మాట మేము గౌరవించి దైవ చిత్తాన్ని అతిక్రమించినాం. ఒకసారి ప్రభు పాదలకు ప్రార్థన చేసుకోండి. నిజమే, కొన్నిసార్లు మన జీవితంలో మనం దేవుని పక్కన పెట్టి మనం అన్య కార్యాలకు వెళ్ళి అన్య వాటికి వెళ్ళి దైవ చిత్తాన్ని అతిక్రమించిన వాళ్ళు కూడా మనం ఉన్నాం కదా. అయ్యో నన్ను క్షమించు తండ్రి, నీ మాట కాదని నీ చిత్తాన్ని కాదని చేసిన దోషమును క్షమించు నాయన. అయ్యా కనికరించయ్యా, నన్ను కనికరించమని తండ్రి పాదాల ప్రతి ఒక్కరూ ఏదైనా దేవుని మాట కాకుండా లోకస్తుల మాటకి, ప్రపంచుల మాటకి, రక్త సంబంధ మాటకి, బంధుమిత్రుల మాటకి, స్నేహితుల మాటకి ప్రాధాన్యత ఇచ్చిన సందర్భాలు మనకి ఎన్నున్నాయి. అయినా యెఫ్తా కుమార్తె దీవించబడిన కారణం దేవుని మాట, యెఫ్తా దీవించబడిన కారణం దేవుని మాట. నీచాతి నీచమైన పరిస్థితులు ఉన్న ఒక వేశ్య కుమారుని దేవుడు ఎన్నుకొని ఎంత గొప్ప చేశాడు. ఇక్కడ ఒక పశువులు కాపరిని ఎన్నుకొని అతనితో ప్రవచనం చెప్పిస్తున్నాడు, మాట్లాడుతున్నాడు. ప్రవచనం మాట్లాడయ్యా, నువ్వు మాట్లాడు. ఆ ప్రవచనం కూడా మామూలు కాదు. అమ్మ నువ్వు దీవించబడతావు, అయ్యా నువ్వు దీవించబడతావు అని కాదు. ప్రవచనం అంటే ఏంటి? డైరెక్ట్ దూసుకెళ్ళిపోతుంది అక్కడ. అమధ్య తర్వాత రాజుతోని ప్రవచనం చెప్పించాడు రాజుకి. ఆలోచించండి, దేవుడు ఎవరిని వాడుకోదలిచిన ఎలా ఆయన వాడుకోవడానికి ఇష్టపడతాడు. నువ్వెందుకు వాడబడ్డానికి ఇష్టంగా ఉండకూడదు, వాడబడ్డానికి యోగ్యంగా ఉండకూడదు, వాడబడ్డానికి తగ్గించుకునే ఉండకూడదు, వాడబడ్డానికి దీనంగా ఉండకూడదు, దేవుని పాదాల మొరపెట్టకూడదు, అంగలార్చకూడదు. సందర్భం వచ్చేసరికి ప్రభువుని పక్కన పెట్టేస్తున్నాం. సందర్భం వచ్చేసరికి ప్రభువుని చిన్న చూపు చూస్తున్నాం మనందరం. తప్పది, వద్దు.
పరిశుద్ధాత్మ దేవుడు ఒప్పుకోడు. నాతో మీతో సూటిగా మాట్లాడుతున్నాడు. వద్దు, అన్ని సందర్భాలు అని కావాలి నీకు. ఆపదలో కావాలి, సందర్భంలో కావాలి, బాధ వచ్చినప్పుడు కావాలి, కన్నీరు, కానీ సందర్భం వచ్చినప్పుడు స్వార్థపూరితంగా ఆయన పక్కన పెట్టి మన ఇష్టాన్ని నెరవేర్చుకుంటూ మనం వెళ్ళిపోతున్నాం. ఇలా అంతమంది సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరు మనం జ్ఞాపం చేసుకోండి. క్రైస్తవ సమాధిలోనే ఎంతమంది జ్ఞాపం చేసుకోండి. వద్దు, నీకు నాకు అంత ప్రాధాన్యతని ఇచ్చినప్పుడు ఆయనకి ఎంత ప్రాధాన్యత ఇవ్వాలి అది గుర్తుపెట్టుకోవాలి. నాకు నీకు ఎంత ప్రాధాన్యత ఇచ్చాడైనా. ప్రైజ్ ది లార్డ్. లేకపోతే మన జీవితం ఏంటి? ఆయన ప్రాధాన్యం మనకి ఇచ్చాడు కనుకనే మనం ఆశ్రయించబడి ఉన్నాం. ఆయన మన ప్రాధాన్యత ఇవ్వకపోతే మన పరిస్థితి ఏంటి? బైబిల్ చెప్తుంది, ఆయన ఒక పశువుల కాపాడిని ప్రవక్త ఎన్నుకొని ఆయన ద్వారా దైవిక ప్రవచనాన్ని మాట్లాడేశాడు. గ్లోరీ గాడ్. బైబిల్ చెప్తుంది, దైవిక ఒక వేశ్య కుమారుని పట్టుకొని ప్రైజ్ ది లార్డ్ అద్భుతంగా వాడుకొని రాజుని చేసాడు ఉద్దేశానికి. ఆలోచించండి. దేవుని పాదాల దగ్గర బైబిల్ ఉంది, యెహోషువ గ్రంథంలో రాహాబు అనే వేశ్య వేగులు వారిని దాచిపెట్టిందనే పవిత్రమైనటువంటి సందర్భంగా దేవుడు జ్ఞాపం చేసుకొని ఆమెను నీతిమంతుల పట్టికి తీసుకెళ్ళిపోయాడు. హెబ్రీ గ్రంథం చూస్తే, హెబ్రీ గ్రంథం చదివితే 11వ అధ్యాయం రాహాబు కూడా నీతిమంతుల పట్టిలోకి వచ్చేసింది. ఒక్కరు తప్పించుకొని నీతిమంతురాల పట్టికి వచ్చింది. నువ్వు దేవునికి చేసిన చిన్న పనైనా దాన్ని దేవుడు జ్ఞాపం చేసుకుంటాడు. ఎంత గొప్ప దైవికమైన కార్యం అది. ఆయన నన్నుతో స్వేకయ్యా, నన్నుతో స్వేకో. ప్రైజ్ గాడ్. దేవుడు వాడుకున్న చెప్తే మనం జ్ఞాపం చేసుకుంటే మనకే గాడిదను దేవుడు వాడుకున్నాడు లేదా? దేవుని స్తోత్రం కనుక. యేసు ప్రభువును ఊరేగించడానికి గాడిద పిల్లని దేవుడు వాడుకున్నాడు లేదా? బైబిల్ గ్రంథం చెప్తుంది. యిర్మీయాను గోతులను తీయడానికి చింపిగుడ్డలను దేవుడు దిప్పి చింపిగుడ్డలను వాడుకున్నాడు కదా. ఆలోచించండి. ఒక ప్రవక్తను గోతులోంచి బయట తాడును చింపిగుడ్డలు పెట్టి ఆ చింపిగుడ్డలు సంఖ్యను పెట్టుకో, నువ్వు పైకి లేవనెత్తండి, అతను చనిపోతే దేశం నాశనం అయిపోతుంది. దేవుడు వాడుకోలేదా? అవన్నీ వాడుకున్న దేవుడు నిన్ను వాడుకోడా? ఆయనకు అనుకూలమైన స్థితి సమయం కానీ, ఆయనకు అనుకూలమైన విధేయత కానీ, ఆయనకు అనుకూలమైన పరిశుద్ధి కానీ, ఆయనకు అనుకూల నమ్మకత్వం కానీ, ఆయనకు అనుకూలమైన నీతియుక్తం కానీ స్థితి లేదు. బాధకరమైన సంగతి ఏంటంటే, సంఘంలోని ప్రార్థించేవారు ఉన్నారు, పాటలు పాడేవారు, ఆ మాత్రం ఏదో కొంచెం రాగాలు తీసేవారు ఉన్నారు. కానీ దైవికంగా వాక్యం చెప్పేవారు తక్కువ, ఒకరిద్దరు. ఆలోచించండి. ఎందుకు నేను ఇంకా చెప్పాలి? అందరినీ వాడుకుంటాడు దేవుడు. దేవుడు పలానా వారిని వాడుకోవాలని ఎక్కడ రూల్ లేదు, వాడుకుంటాడు. మనకున్న విధేయత, విశ్వాసం, మనకున్న దైవిక స్థితి అన్ని కూడా గమనిస్తాడు దేవుడు. మనకున్న స్థితి కూడా చూస్తాడు దేవుడు. నన్ను మిమ్మల్ని కూడా ప్రతి ఒక్కటి పరిశీలిస్తాడు. అయ్యా, అందరూ మీకున్న ఇంటెన్షన్ ఏంటంటే దేవుని చేత నేను బలంగా వాడబడలే, తక్కువ. అది ఎంతసేపు శారీరకం, లోకం, ఈ కుటుంబం, ఈ సంసారం, ఇది అది ఎంతసేపు దేవులు ఆడుకునే జీవితం. దేవులు ఆడుకునే జీవితం. తెల్లవాళ్ళు లేచిన దగ్గర నుంచి ఇంట్లో గురించి, వీటి గురించి దేవులు ఆట. దేవుడు ఎంపిక ఎంత గొప్పది. ఆ ఎంపికలో నీవు నేను ఉన్నాం కదా. ఆ ఎంపికలో నన్ను మిమ్మల్ని కూడా వాడుకుంటాడు. నేను మీకు కొన్నిసార్లు చెప్పాను, మళ్ళా చెప్తున్నాను. బైబిల్ గ్రంథంలో దేవుడు ఒబేదెదోము ఎవరు? ఒక చిన్న ఆ రాజు ఎవరొచ్చిన కోట దగ్గర నిలబడి ఒక మామూలు వ్యక్తి. అయినా కొన్ని సైనికుడు అన్న కూడా అక్కడ లేదు. ద్వారపాలకుడు, సైనికుడిని కూడా అక్కడ రాయబడలేదు. ఆయన చిన్న ద్వారపాలకుడు, కానీ ఆ ఇంట్లోనికి తీసుకొచ్చాడు గిత్తీడైన. ప్రైజ్ ది లార్డ్. బైబిల్ గ్రంథంలో ఉంది. ఒబేదెదోము ఇంటికి దేవుడు మనసుని తీసుకొచ్చాడు. 3 నెలలు ఉండగానే టాప్ అయిపోయాడు, చరిత్రలకు వచ్చాడు. అతని మందస్స కారణంగా దేవుడు గిలాదీడైనటువంటి కీర్తిడైన అతని ఒబేదెదోమును దేవుడు దీవించినట్లు లేక చెప్తున్నాను. ఈరోజు దేవుని పాదాల దగ్గర నేర్చుకుందాం. ప్రభుకి ఆయన మొద్దకి సాధారణ వ్యక్తే, కానీ అతన్ని ప్రారంభించడం ద్వారపాలకుడే.
ద్వారపాలకుడే, కానీ అతని జీవితం ముగింపు దగ్గరకు వచ్చేసరికి 127 సంవత్సరాలకి ప్రధానమంత్రి. దీవించలేదా? క్రైస్తవ దేవుడు దీవించలేదు వాళ్ళని. వీళ్ళు మన దీవించడా? ఆయన ఎంపిక ఎలా ఉంటుంది చూసారా? ఊహించం కదా ఆయన ఎంపిక ఎంత గొప్ప అద్భుతమైన ఎంపిక. ఈరోజు ఎందుకు మన జీవితాన్ని సాధారణంగా శరీర సంబంధంగా ఆలోచిద్దాం? వద్దయ్యా, వద్దు. ఆత్మీయంగా దేవుడు మనందరినీ వాడుకుంటాడు. సంఘంలో ప్రతి ఒక్కరిని ఆయన నాకు ఆశపడండి, నేను వాడబడాలి, నీ రాజ్యం కొరకు వాడబడాలి, నీ మహిమ కొరకు వాడబడాలి, అలాంటి తృష్ణ, దాహం, ఎక్కువ ఆకలి, ప్రభు కొరకు వాడబడాలని ఆశ అందరిలో ఉండాలి. దేవుడు వాడుకోవడానికి ఇష్టపడతాడు. దేవుడు వాడుకుంటాడు. దేవునికి స్తోత్రం. ప్రభు వాడుకుంటాడు. ప్రభు సహాయం చేయండి. దేవునికి మహిమ కలుగుగా. కాకపోతే అంటే మనకి చిన్న ఇది వచ్చేసరికి చిన్న గర్వం స్టార్ట్ అయిపోతుంది. అక్కడే దెబ్బ కొట్టేస్తుంది. క్రైస్తవులు ఆ ఆశీర్వాదంతో పాటు చిన్న గర్వం ఎక్కడి నుంచో మూలనే స్టార్ట్ అయిపోతుంది. అక్కడ మనం దెబ్బ అయిపోతుంది. క్రైస్తవులు మీకు అర్థమైందా? కనుక ఆ తర్వాత మనం దేవునితో మళ్ళీ ఎక్కువగా ఉండే ఆ పరిస్థితికి మనం ప్రాధాన్యత ఇవ్వట్లేదు. అలా ఎప్పుడు దేవుని బలిష్టమైన చేతికి దేని మనసుకు ఉండి ఆయన ఎప్పుడు ఎలా వాడుకుంటాడో ఆయనకు అప్పగించుకొని ఆయన చేత వాడబడడానికి సంసిద్ధమైన వ్యక్తులుగా ఉంటే దేవుడు ఎక్కడ ఎలా ఏ విధంగా వాడుకుంటాడో మనకు తెలియదు. అని వాడుకుంటాడు. ప్రభా నీ కృప నాకేమని ప్రార్థన చేద్దాం. దేవుని సన్నిధిలో నిజమే నీకు తగినంత ప్రాధాన్యత ఇవ్వని మాట వాస్తవేనైనా నన్ను క్షమించు, నన్ను కనికరించు. నీకు తగిన జాలర్లందరూ ఆయన మామూలు స్థితివాడు ఎలా వాడుకున్నాడు? భూమిని తలకిందుకు చేశాడు. ఆయన ఎంపిక ఆలోచిస్తేనే మనకు ఆశ్చర్యాన్నిస్తాయి. గనులైన వారిని, నీతిమంతులైన వారిని, గొప్పవారిని ఎన్నుకోలేదు, నీచులను ఎన్నుకున్నాడట. పనికిరాని వారిని ఎన్నుకున్నట్టు 1 కొరింథీలో రాస్తాడు. మీరు 1 కొరింథీలు ఒకసారి ఆ లేఖనం చూస్తే మీకు అర్థమవుతుంది. 1 కొరింథీలో 1వ అధ్యాయం ఉంటుంది. 1 కొరింథీ 26-27 చదవండి. సహోదరులారా, మీరు పిలిచిన పిలుపును చూడండి. మీరు లోకరీతి జ్ఞానులైనను, ధనులైనను, గొప్ప వంశవారైనను అనేకులు పిలవబడలేదు గాని ఏ శరీరం దేవుడి అత్యంపకుండానట్లు జ్ఞానులు సిగ్గుపరచుటకు లోకంలో నుండి వెదువారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకంలో బలహీనైన వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థం చేయటకు లోకం నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. అయితే ఆయన మూలముగా మీరు క్రీస్తు చేసినందున్నారు. ఎంత గొప్పదండి. బలహీనులను, పనికిరాని వారిని, నీచులైన వారిని దేవుడు ఎలా ఎన్నుకున్నాడు చూడండి. ఆ లిస్టులో కదా మనం ఉన్నావు. కనుక తండ్రి నన్ను ఎంత ఉన్నతమైన వ్యక్తి తండ్రి విడువు. నీ ప్రేమ ఎంత గొప్పది. కనుక ఇంకా మీరిచ్చిన ధన్యతను నేను పోగొట్టకుండా నా బ్రతుకులో నీకు అనుకూలంగా, నీకు ఇష్టకరంగా మీరు ఎక్కడ ఎలా నన్ను వాడుకుంటారో నేను వాడుకోవడానికి యోగ్యంగా సిద్ధపాటుకల వ్యక్తి ఉండడానికి దయచేయ. తెలుసో తెలియకో నీకు తగిన ప్రాధాన్యత ఇవ్వలేని నా స్థితిని క్షమించి నీకు అనుకూలంగా మారి నీకు ఇష్టకరంగా మీరు యజమాడు వాడుకోవడానికి నేను అర్హమైన పాత్రగా నన్ను చే ప్రభా. ఈ ఉదయకాలం అడుగుదామా? మన ఆయన ఎన్నిక ఎలాంటిది నేను క్లుప్త పనిచేస్తున్నాను. మెసేజ్ చిన్న మాటలైనా చాలా శక్తివంతమైన మాటలు. తండ్రిని అడిగి ఆయన చూసారు బైబిల్ గ్రంథంలో ఒక వేశ్య కుమారుని వాడుకున్నాడు. ఒక వేశ్యను దేవుడు అద్భుతంగా వేగులు వారిని దాచడానికి ఆమెను వాడుకున్నాడు. ఆమెకు బైబిల్ నీతిమంతుల పట్టికలో తీసుకొచ్చాడు. క్రైస్తవుడు బైబిల్ లేఖనం చెప్తుంది. క్రైస్తవుడు మీరు బైబిల్ పరిశీలించండి. నేను క్లుప్తమైన మాటలు నేను దేవ నిజమే పాపం అపోస్తులకి ఏమీ తెలియదు. వాళ్ళందరూ చాలా మంది ఆలోచించాలి. లోక వైద్యుడు, మాతో ట్యాక్స్ ఆఫీసర్ ఇద్దరు. క్రైస్తవుడు మిగతా ఇంచుమించు చాలా మంది, అందరూ ఎక్కువ మంది చాలా. ఆయన దేవుడు వాళ్ళని ఎంత స్థాయిలో దీవించాడు. ఈరోజు ఆయన ఎంపిక ఎంత గొప్పది. ఆయన ఎంపికలో మనం ఉన్నాం కదా. మనం గొప్పవారం కాదు, ఏమీ కాదు, అయినా మన జీవితాన్ని ఆశ్రయించాడు కదా. మరి ఈరోజు ఏం లేదండి, ఆయనకి తగిన ప్రాధాన్యత, ఆయన మాటకు తగిన ప్రాధాన్యత ఇవ్వగలిగిన వారిగా ఉందాం. ప్రభా
సందర్భం వచ్చినప్పుడు ఆయన మాట వైపు తూగుదాం, ఆయన మాట వైపు ఉందాం, ఆయనకి తగిన ప్రాధాన్యత ఇద్దాం. అద్భుత కార్యం చేస్తాడు, ఆశ్చర్యకార్యం దీవిస్తాడు. దేవుడు తన మాటలు మన్నికలు దీవించను కాక. నీతిమంతులను చూడక మానడు. ఇన్ని సంవత్సరాలు బట్టి ఉన్నాను, నేను చేస్తాను, నాకు ఏంటి పరిస్థితి అని బాధపడదు. ఒకరోజు ఆయన బలిష్ట తగిన సమయంలో నిన్ను హెచ్చించినంత వరకు, తగిన సమయం వరకు ఆయన బలిష్టమైన చేతి కింద దీనురాలుగా ఉండు. అంతే. అలా ఉన్నామా, ఒకరోజు వస్తుంది, మన్ని హెచ్చించవలసిన సమయం వస్తుంది, దేవుడు హెచ్చించేస్తాడు, ఆశీర్వదించేస్తాడు, తప్పకుండా కార్యం చేస్తాడు. ప్రార్థన చేసుకుందాం. దేవుడు తన మాటలు మన్నికలు దీవించును కాక. ఆమేన్.